హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరిఎంఎస్ వ్లాగ్స్. నేను మీ శిరీష. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ఇన్ఫర్మేషన్ అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రేపు మన ఛానల్లో మంచి వీడియో అనేది నేను పోస్ట్ చేయబోతున్నాను. ఒక బుక్ ఉంటుంది కదా, అది ఏ బుక్ అయినా సరే వితిన్ 3 డేస్లో దాన్ని ఎట్లా కంప్లీట్ చేయాలనేది స్ట్రాటజీ నేను చెప్పబోతున్నాను అనమాట. 3 డేస్లో అసలు ఎట్లా సాధ్యం అవుతుందని మీకు అనిపించవచ్చు ఇప్పుడు, కానీ అది ఎట్లా అనేది ఆ స్ట్రాటజీ మొత్తం నేను రేపటి వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను అనమాట. ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టాను, చాలా బాగా వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో దేనికంటే థంబ్నెయిల్ చూసేసి ఉంటారు కదా, ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ హెల్త్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది. అందులో నేను కూడా ఒకదాన్ని. అందులో నా ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేస్తాను ఇందులో. ముఖ్యంగా ఈ హెల్త్ ఇష్యూస్ ఎవరికి వస్తాయంటే గర్ల్స్కి, తర్వాత హౌస్ వైఫ్స్కి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ రీజన్ ఏంటనేది కూడా నేను చెప్తా. జెంట్స్లో కూడా సఫర్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్స్ అనేది, ఫేస్ చేస్తూనే ఉంటారు కొంతమంది, కానీ ఎక్కువ ఎఫెక్టెడ్ ఉమెన్స్ అన్న గర్ల్సే ఉంటారనమాట. అది ఎందుకు రీజన్ అనేది కూడా చెప్తా. తర్వాత ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత వెంటనే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మనీ వేస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. కానీ అది మనం చేసుకున్న దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో అనేది షేర్ చేస్తాను, నా ఎక్స్పీరియన్స్ కూడా. ఈ వీడియో మీకు అవసరం లేదో అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఎవరైనా అవసరం ఉందనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, కేసీఆర్ గారు, ఎప్పుడైతే జాబ్స్ గురించి అనౌన్స్ చేశారో, నా దగ్గర అప్పుడు గ్రూప్స్ బుక్స్ ఉన్నాయన్నమాట 2016కి సంబంధించి. ఆ బుక్స్ ఉంటే నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఎట్లయినా జాబ్ కొట్టాలని చెప్పి టెన్షన్ అనమాట. ఒకవేళ ప్రిపేర్ అవ్వకపోతే నాకు జాబ్ రాదేమో అనే టెన్షన్తో నేను సరిగ్గా నిద్రపోయేదాన్ని కాదు, సరిగ్గా తినేదాన్ని కాదు. టెన్షన్ అనమాట. టెన్షన్ పడిపోయి అసలు మధ్యరాత్రులు లేచి చదవడం, అసలు నిద్రపోతే కదా, అంత సీరియస్గా చదువుతూ ఉండేదన్నమాట. చిన్న చిన్నగా 12 ఇయర్స్ అసలు బుక్ పట్టుకోకుండా, మ్యారేజ్ తర్వాత ఆఫ్టర్ 12 ఇయర్స్ బుక్ తీసి చదవడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఫ్యామిలీని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులన్నీ మనమే కదా చేసుకునేది. చేసుకొని ప్రిపేర్ అవ్వాలంటే అది చాలా హెక్టిక్ అనమాట. అట్లా 2 మంత్స్ అట్లనే అయిపోయింది. ఈజీగా నేను 12-13 అవర్స్ కూడా చదివిన రోజులున్నాయి ఈ 2 మంత్స్‌లో. ఆ రేంజ్‌లో చదివిన తర్వాత మెల్లమెల్లగా నా హెడేక్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే అలవాటు లేదు కదా, అలవాటు తప్పింది చదువు మీద. అట్లా హెడేక్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఈ వీడియోలో నేను ఈ ఫిగర్ చూపిస్తా చూడండి, ఈ బొమ్మ. ఏమనుకోవద్దు సార్‌ని చూపిస్తున్నందుకు. ఇక్కడ ఈ పాయింట్ ఉంటుంది కదా, కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది. కింది దవడ పై దవడ ఉంటుంది కదా, ఆ కనెక్టింగ్ పాయింట్ నుంచి పైకి నాకు విపరీతమైన హెడేక్, తర్వాత వెయిన్స్ లాగడం అనమాట. ఇక్కడ కొన్ని ఏరియాలో గుంజడం అంటారు కదా, అట్లా వెయిన్స్ అన్నీ లాగుతూ ఉండే అనమాట. విపరీతమైన తలనొప్పి, మెన్నరాలు కూడా ఇంకా విపరీతంగా లాగడం అనమాట. అది చిన్నగా ఏమైందంటే మౌత్ కూడా నాకు ఓపెన్ అయ్యే సిచ్యువేషన్లో లేదు. ఇంకా నోరు ఇట్లా ఓపెన్ చేయడానికి, వాటర్ తాగుదామన్నా, ఫుడ్ తిందామన్నా అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు. అట్లా నొప్పి కాస్త మౌత్ మీద కూడా ఎఫెక్ట్ పడింది. ఈ అనేది మూమెంట్ అనేది కష్టమైందనమాట. నాకు ఇంకా ఓపెన్ అవ్వట్లేదు. ఈ పాయింట్లో బాగా పెయిన్ వచ్చేదనమాట. ఎంత అంటే కొంచెం టిక్ అని సౌండ్ వచ్చేదనమాట. ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ పాయింట్లో టక్ అని సౌండ్ వచ్చేదనమాట. అంత సివియర్ అయిపోయింది నాకు. అట్లా 3 డేస్ అట్లా కంటిన్యూషన్ అయింది. నేనేం చేశాను అంటే మెడికల్ స్టోర్, హెడేక్ అనడంతో మనం ఏం చేస్తాం, చిన్నవాడికి వెంటనే హాస్పిటల్స్కి వెళ్ళాం కదా, మెడికల్ స్టోర్లో ట్యాబ్లెట్ తెచ్చుకుంటాం. అట్లనే నేను ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నాను. ఫస్ట్ హెడేక్ తెచ్చుకున్న తర్వాత ఒకటి 2 డేస్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం చెప్పిన తర్వాత మెడికల్ స్టోర్ అతనికి ఒక 2 ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవి వేసుకున్న తర్వాత మీకు తగ్గకపోతే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అని చెప్పారనమాట. అయినా నేను పట్టించుకోకుండా ఆ 2 ట్యాబ్లెట్స్ వేసుకొని అదే తగ్గిపోతుందని నేను నెగ్లెక్ట్ చేశా. అట్లా 4 డేస్ తర్వాత నాకు డైరెక్ట్గా ఫీవర్ వచ్చింది. ఇంక ఫీవర్ వచ్చేసరికి ఇంక ఇదంతా నాకు ప్రెషర్ ఎక్కువైందని నాకు అర్థమైంది. ఇంక అర్థమయ్యి రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఒక 15 డేస్ వరకు అసలు నేను బుక్కే తీయలేదనమాట. కంప్లీట్గా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయా. ఇక బుక్ తీయలేదు, ఇంకా నా పని నేను చేసుకోవడం, రెస్ట్ తీసుకోవడం ఇదే. అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్నగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం, మళ్ళీ మధ్యలో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వటం, మళ్ళీ స్టార్ట్ అవ్వడం, ఇవి జరుగుతూనే ఉంది. మళ్ళీ లాస్ట్ ఇయర్ మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి అని అన్నప్పుడు మళ్ళీ నేను అట్లనే మళ్ళీ టెన్షన్ ఉంటుంది కదా, ఎట్లని జాబ్ కొట్టాలని
అట్లా అని చెప్పేసి నేను సీరియస్‌గా ప్రిపేర్ అవుతా ఉంటే మళ్ళీ హెడేక్ స్టార్ట్ అయింది. ఇక లాభం లేదని చెప్పేసి హాస్పిటల్‌కెళ్ళా. ఫస్ట్ అది సైట్ అనేది ఏం లేదు. డే అంతా బానే చదువుకుంటా. అంటే డే నుంచి మార్నింగ్ పిల్లలెళ్ళిన దగ్గర నుంచి 9 నుంచి నేను స్టార్ట్ చేసేదాన్ని. ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్‌గా ఫినిష్ చేసేసి 8:30కి పిల్లలు వెళ్ళిపోయేవాళ్ళు స్కూల్‌కి. ఇక అప్పటి నుంచి నా ప్రిపరేషన్ అనేది మళ్ళీ కంటిన్యూషన్ అవుతూనే ఉండేది ప్రిపరేషను. పిల్లలు 4:00 అట్లా వచ్చేవాళ్ళు. వాళ్ళొచ్చేంత వరకు చదువుతూనే ఉండేదాన్ని. మధ్యలో ఇక లంచ్ బ్రేక్ ఒకటి తీసుకునేదాన్ని. మధ్యలో ఒక చిన్న 15 మినిట్స్ ఒక మధ్యలో ఏమైనా బ్రేక్ తీసుకునేదాన్ని తప్ప, కంప్లీట్‌గా నేనెక్కడ రెస్ట్ తీసుకునేదాన్ని కాదనమాట. ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేదాన్ని కాదు. టెన్షన్ వల్ల మనకు నిద్ర పట్టదు, ఫుడ్ తినాలనిపించదు. అట్లా నేను టైమ్ టేబుల్ యేసుకొని చదువుకుంటా ఉండేదాన్ననమాట. ఎప్పుడూ టైమ్ టేబుల్ ప్రాపర్‌గా ఫాలో అవ్వలేదు గానీ, అప్పుడు ఫస్ట్‌లో అయితే నాకు కుదిరింది. అప్పుడు ఫాలో అయ్యా. తర్వాత నాకు టైమ్ టేబుల్ అనేది సెట్ కాలేదు. అట్లా చదువుతా ఉండంగా మళ్ళీ మొన్న అదేంటి లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇదే సిట్యుయేషన్ ఫేస్ చేయడం జరిగిందనమాట. ఫేస్ చేస్తే ఇక ఇట్లా కాదులే అని చెప్పి అసలు హాస్పిటల్‌కెళ్దాం. హాస్పిటల్‌కెళ్తే ఇష్యూ ఏంటి? అసలు హెడ్‌ఏకా? లేదా సైట్ ఏమన్నా స్టార్ట్ అవుతుందా? లేతే ప్రెషర్ ఎక్కువై ఇవన్నీ అవుతుంది. ఇయన్నీ మనకు తెలిసినయే. కానీ పాయింట్ క్లియర్‌గా తెలుసుకుందాం. దీనివల్లే మీకు ఇట్లా హెడ్‌ఏక్ వస్తుందనేది తెలుసుకుందాం అని చెప్పి డైరెక్ట్‌గా ఇప్పుడు మీకు తెలుసు కదా! హాస్పిటల్‌కెళ్తే స్కానింగ్‌లన్నీ ఇక సిటీ స్కాన్ అని, ఎంఆర్ఐలని అన్నీ రాస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా. అట్లా అని చెప్పి నేనేం చేశా అంటే మాకు దగ్గర జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది మాకు దగ్గర. ఇక ఎట్లాగో జిల్లా హాస్పిటల్ ఉంటుంది కదా! గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ కూడా అన్నీ ఎంఆర్ఐలున్నాయి, సిటీ స్కాన్‌లున్నాయి, ఎక్స్‌రేలున్నాయి అన్నీ ఉన్నాయి కదా! ఇక బయటికెళ్ళి డబ్బులెందుకు వేస్ట్ చేసుకోవడం. ఎట్లైనా హెడేకు, మెడ నరాలు లాగడం, తర్వాత ఈ జాబోను ఇదంతా పెయిన్ వస్తుందంటే ఖచ్చితంగా స్కానింగ్ తీస్తారని చెప్పి నేనేం చేశా, గవర్నమెంట్ హాస్పిటల్ చేశా అనమాట. ప్రిఫర్ చేస్తే హాస్పిటల్‌కెళ్తే డాక్టర్ ఏం చేశారు, నాకు సిటీ స్కాన్ పెట్టారు. సిటీ స్కాన్ తీశారు. తీసిన తర్వాత యాక్చువల్‌గా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మనకు ఒక ఒపీనియన్ ఏముంటుందంటే, వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్స్ అని మనకి మంచి ట్రీట్మెంట్ కూడా బావుంటుందని మనకొక ఒపీనియన్ ఉంటది. నేను న్యూరోని కన్సల్ట్ అయ్యా అనమాట. ఆ డాక్టర్ ఏంది అక్కడికెళ్ళిన తర్వాత మాకు ట్విస్ట్ అనమాట. ఆ డాక్టరు యాక్చువల్‌గా గవర్నమెంట్ డాక్టర్స్ అన్ని 12:00 వరకు ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడైనా సరే. కానీ ఆ డాక్టర్ మేము వెళ్ళేసరికి 11:00 వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ 2 టైమ్స్ లేరు. లేకపోతే ఆయన ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఒకటి హాస్పిటల్‌లో పని చేస్తున్నారనమాట. అంటే అక్కడ డాక్టర్‌గా వర్క్ చేస్తున్నారు ఆ సారు. మేము 2 టైమ్స్ వెళ్ళిన తర్వాత థర్డ్ టైమ్ కూడా వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ పలానా హాస్పిటల్‌లో ఉంటారని తెలిసిందనమాట. ఆ డాక్టర్ అక్కడ ఉంటారని తెలిసింది. తెలిసి అక్కడికి హాస్పిటల్ వచ్చేసి సంకల్ప డాక్టర్ గారు. ఇక డాక్టర్ గారి పేరు నేనేం చెప్పను. ఫస్ట్ టైం మేము విజిట్ అయినప్పుడు నాకు ఈ మెడిసిన్ రాశారు. హెడేక్ అని చెప్పి. ఇవి జస్ట్ 1 వీక్ రాశారు ఇవి. ఈ 1 వీక్ రాసినా నాకు 1500 పడ్డాయన్నమాట. ఆయన గవర్నమెంట్ డాక్టరు అని చెప్పి ఆయన దగ్గరికెళ్తే ఆయన ప్రైవేట్ హాస్పిటల్‌లో ఉండే అక్కడ రాశారు. క్యూర్ అవ్వాలి కదా అని చెప్పి నేను ఈ మెడిసిన్ వేసుకున్నాను అనమాట. 1 వీక్ తర్వాత మళ్ళీ వెళ్తే నాకేం తగ్గలేదు. తగ్గకపోతే మళ్ళీ వెళ్ళా అనమాట. మళ్ళీ వెళ్తే ఇగో చూసారు కదా! ఇవి జస్ట్ 10 డేస్‌కి ఇచ్చినవే నాకు. మళ్ళీ కన్సల్టెన్సీ కాక 1800 ఇట్లా ఈ 10 డేస్ వాడిన తర్వాత మళ్ళీ వెళ్ళాను నేను. అప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారు డాక్టర్ గారు, ఇవే మెడిసిను మీరు 6 మంత్స్ వాడండి. 6 మంత్స్ తర్వాత తగ్గకపోతే మళ్ళీ డోస్ మారుద్దామని చెప్పారనమాట. ఇక నాకు అది వేసుకున్న తర్వాత ఏం క్యూర్ అయినట్టు ఏం అనిపించలేదు. నేనింకా నాకు అర్థమైంది ఏందంటే, ఆ డాక్టర్‌ని కన్సల్ట్ అయిన తర్వాత ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి గానీ, నాకు పెట్టిన మెడిసిన్ బట్టి గానీ, వాళ్ళకి అనకూడదు గానీ, ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఎళ్ళినప్పుడు ప్రాబ్లమ్ ఉందని చెప్పాలి. ప్రాబ్లమ్ లేదని వాళ్ళకి తెలిసినప్పుడు ప్రాబ్లమ్ ఏం లేదు. ఇట్లా రెస్ట్ తీసుకుంటే ఇట్లా చేస్తే వాళ్ళు కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తే సరిపోయేది. కానీ ఆయన అట్లా చేయలేదు. నేనేం చెప్తున్నా గానీ దానికో టాబ్లెట్లు రాస్తున్నారనమాట. అన్నిటికి ఏం చెప్తుంటే దానికి టక 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 అని టాబ్లెట్ రాస్తున్నారు తప్ప, ఈ ఇష్యూ వల్ల మీకిట్లా జరిగింది. దీనివల్ల ఇట్లా జరిగిందని ఆయన నాకెక్కడా చెప్పలా. అక్కడ నేను బాగా ఫీల్ అయ్యాననమాట. ఆయన కరెక్ట్ కాదని చెప్పి. ఫీల్ అయ్యి నేను మెడిసిన్ నాకు ఒక 1 మంత్ అయితే వాడా అవే మెడిసిన్. దగ్గర దగ్గర నాకు కన్సల్టెన్సీ గానీ, గానీ, స్కానింగ్ గానీ మొత్తం కలిపి నాకు 10,000 దాకా అయింది. అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్‌లో సిటీ స్కాన్ తీస్తే వాడు జస్ట్ రిపోర్ట్ మాత్రం ఇచ్చారు గానీ, అది మనకి అది ఫిల్మ్ ఉంటది కదా! ఫిల్మ్ ఏమి ఇవ్వలేదు. అందుకని మేము బయట తీయించుకున్నాం మళ్ళీ. నార్మలే వచ్చింది. అందులో ఏం ప్రాబ్లమ్ లేదు.
తెలుసు మనకి. ఆయన ఉంటదిగా కొంచెం టెన్షన్. స్కానింగ్ అనేసరికి తీయించుకున్నాం. మొత్తం 10,000 వదిలినా గానీ నాకెట్లాంటి రిలీఫ్ అనేది లేదనమాట. అప్పుడు నేను రియలైజ్ అయిందేందంటే, అసలు ఇదంతా నేను ఎక్కువ ప్రెషర్ పడి, ఎక్కువ చదువుకోవడం వల్ల నిద్ర లేదు, తిండి లేదు, టెన్షను. మళ్ళీ ఈడు ఫ్యామిలీని చూసుకోవడం, ఇదంతా ఒత్తిడి. నా లైఫ్ మొత్తం ఒత్తిడితోనే నిండిపోయింది కాబట్టి, అట్లా ప్రెషర్ వల్ల ఇట్లా జరిగిందని నేను రియలైజ్ అయ్యి, చిన్నగా అంత ప్రెషర్ కాకుండా రోజులో ఎంత చదవగలుగుతానో అంత చదవడం, లేదు హెడేక్ వచ్చేలా ఉందనుకుంటే రెస్ట్ తీసుకోవడం, అట్లా చేస్తూ ఉండేదాన్ననమాట. నేను ఇక్కడ ఇప్పటివరకు ఓపికగా విన్నందుకు థ్యాంక్స్ అండి. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం చేసే మిస్టేక్స్ వల్ల మనం హెల్త్ ఇష్యూస్ అనేది ఫేస్ చేసినప్పుడు వాటిని మనమే మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి, కానీ హాస్పిటల్స్ చుట్టూ తిరగకూడదని నాకు అనిపించింది, నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి. ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎంతో హడావిడి ఉంటుంది. టెన్షన్ పడి చదవకూడదు. ఉండొచ్చు, ఉద్యోగం సంపాదించాలని కసి ఉండొచ్చు, కానీ టెన్షన్ ఉండకూడదు. ఆ టెన్షన్ వల్లనే నాకు అట్లా అయింది. టెన్షన్ వల్ల నిద్ర పట్టలేదు, ఫుడ్ తినలేకపోయా. తర్వాత ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, పిల్లల్ని చదివించుకోవడం, తర్వాత ఇంట్లో ఇంకా చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి, తప్పదు ఇక. ఫ్యామిలీ అన్నాక అకేషన్స్కి వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత హెల్త్ బాగోదు, ఇంట్లో వాళ్ళకే హెల్త్ బాగోదు, ఇవన్నీ మనం చూసుకోవాలి కాబట్టి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. నేను ఒకటే అనుకున్నా, కంప్లీట్గా పిచ్చిదానిలాగా చదవకుండా ఇక ఎప్పుడైతే నాకు రెస్ట్ అవసరం ఉంటుందో రెస్ట్ తీసుకుంటూ చదువుతూ ఉందాం. ఇక రావాలని ఉంటే ఆ జాబ్ కంపల్సరీగా వస్తుందని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే, మనం చదివేటప్పుడు బ్రెయిన్ అనేది హీట్ ఎక్కుతూ ఉంటుంది అనమాట. బ్రెయిన్ హీట్ ఎక్కడం ఏందని అనిపిస్తుంది. మనం కళ్ళతో చూసి చదివేటప్పుడు అదంతా మైండ్ అంతా బుక్ మీద పెడతాం. బుక్ మీద ఎందుకు పెడతాం? టాపిక్ అనేది మనకు అర్థం కావాలంటే అంత కాన్సన్ట్రేషన్ అంతా బ్రెయిన్తోనే వర్క్ జరిగిద్ది. అక్కడ కళ్ళతో బ్రెయిన్తో వర్క్ జరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మన బ్రెయిన్ అనేది హీట్ ఎక్కుతూ ఉంటుంది. కొంతమంది ఆ బ్రెయిన్ చదివేటప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది. తర్వాత లైట్గా సైట్ వచ్చినట్టు కళ్ళు కూడా మసగ్గా అనిపిస్తూ ఉంటాయి అనమాట. అది ఎందుకు వల్ల జరుగుతూ ఉంటుందంటే వాటర్ తాగరు. మనం బ్రెయిన్తో అక్కడ వర్క్ నడుస్తుంది కాబట్టి మీరు వాటర్ అనేది సఫిషియెంట్గా తాగాలి. మెయిన్ అయితే అసలు అమ్మాయిలు తాగరు. ఎందుకంటే ఈ హాస్టల్స్లో ఉండేవాళ్ళు, స్టడీ హాల్లో ఉండేవాళ్ళు అసలు వాటర్ తాగరు. ఇళ్లలో ఉండేవాళ్ళని కొంచెం వాటర్ తాగుతారేమో, కానీ కొంతమంది అస్సలు తాగరు. ఎందుకంటే యూనివర్సల్ ప్రాబ్లం, వాష్రూమ్ వెళ్ళాల్సి వచ్చిందని తాగరు. దానివల్ల చిన్నగా వాటర్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, హెడేక్ అనేది ఎక్కువ అవుతుంది. అదే మీరు మినిమం 3 to 4 లీటర్స్ చక్కగా వాటర్ తాగండి. మధ్యలో కొంచెం తాగండి. నేనైతే ఇట్లా బిందె పెట్టుకుంటా అనమాట. ఇట్లా బిందె పెట్టుకొని బిందె నీళ్ళు నేను ఒకసారి తాగను. ఆ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ ఒకసారి తీసుకున్నదంటే దాన్ని 2 times తాగుతా అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు ఈ వాటర్ అయితే నేను తాగుతా అనమాట. ఈ వాటర్ తాగడం వల్ల కూడా మీకు నిద్ర అనేది రాదు. మధ్యలో ఖచ్చితంగా వాష్రూమ్ వెళ్ళాల్సి వచ్చింది. నిద్ర అనేది ఉండదు. మైండ్ అనేది కూడా షార్ప్గా పనిచేస్తుంది అనమాట. మత్తుగా అనేది ఉండదు. ఫస్ట్ వాటర్ ఎక్కువ మీరు బ్రెయిన్ అనేది 70% వాటర్తో కన్జ్యూమ్ అయి ఉంటుంది కాబట్టి మీరు వాటర్ లెవెల్ బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్రెయిన్ మీద ప్రెషర్ పడకూడదు అనుకుంటే మీరు చక్కగా వాటర్ తాగండి, సరిపోతాయి. 4 to 5 లీటర్స్ అయితే సరిపోతాయి. మీరు ఇంకా హీట్ బాడీ అనుకుంటే ఇంకెక్కువ వాటర్ 5 లీటర్స్ దాకా తాగొచ్చు, 6 లీటర్స్ అయినా తాగొచ్చు. అసలు 4 to 5 అయితే ఎనఫ్. అసలు ఇక అంతకంటే ఎక్కువ తాగొద్దని చెప్తాను నేను. మరీ ఎక్కువ వాటర్ తాగినా ఇబ్బంది అవుద్ది. ఎప్పటి నుంచైనా వాటర్ తాగే అలవాటు లేకపోతే తాగండి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువ టెన్షన్ పడద్దు. తర్వాత టైంకి చక్కగా ఒక టైం టేబుల్ ప్రకారం ఫుడ్ తినటం, తర్వాత నిద్రపోవడం, చదువుకోవడం, మీది టైం టేబుల్ షెడ్యూల్ అనేది చక్కగా వేసుకోండి. తర్వాత వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఇబ్బందిగా ఉంది, నాకు అసలు చదవలేకపోతున్నాను అనుకున్నప్పుడు కంప్లీట్గా ఒక రోజంతా రెస్ట్ తీసేసుకోండి. రెస్ట్ తీసేసుకుంటే నెక్స్ట్ డేకి మీకు ఏమనిపిస్తుంది, ఒక రోజంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పి మీకు వెంటనే మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారనమాట. రిగ్రెట్ ఫీల్ అయ్యి వెంటనే మళ్ళీ మీ ప్రిపరేషన్ అనేది సాగిస్తారు. ఒక్కరోజు పోయినందువల్ల ఏం కాదు. మీ హెల్త్ ఇంపార్టెంట్ కదా, హెల్త్ బాగుంటేనే చదవగలుగుతారు. అట్లనే ఆ ప్రాబ్లం అట్లనే కంటిన్యూ చేయొద్దు. ఎందుకంటే అట్లనే కంటిన్యూ చేసుకుంటా ఉంటే ఇంకా సీరియస్ ఇష్యూ అయిపోతుంది అనమాట. అస్సలు చదవలేనటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు.
మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటే చదువుకోగలుగుతారు. ఇక కంప్లీట్‌గా ఇక సీరియస్ అయిపోతే అస్సలు చదువుకోలేరనమాట. అందుకే నా ఈ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నా. హాస్పిటల్స్ చుట్టూ అస్సలు తిరగొద్దు. హాస్పిటల్స్‌లో అస్సలు డబ్బులు పోయొద్దు. ఎందుకంటే అక్కడ మన వల్ల మనం టెన్షన్ పడిపోయి, మనం ఫుడ్ తినకుండా, మనం రెస్ట్ తీసుకోకుండా, నిద్రపోకుండా అదేంటి పని ఒత్తిడి వల్ల మనం ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తాం కాబట్టి అవన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోయిద్ది. హాస్పిటల్‌కి అస్సలు వెళ్ళమాకండి. ఇదైతే నేను ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.